నమస్తే. తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇద్దరు కీలకమైనటువంటి అధికారులపై వేటు వేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి సంబంధించి విజిలెన్స్ దర్యాప్తు చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చినటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు మారింది. ముఖ్యంగా ఒక ఆయన అయితే ఇప్పుడు ఫోర్స్లో ఉన్నారు. ఇంకొక ఈఎన్సి 2013లో రిటైర్డ్ అయినప్పటికీ 11 ఏళ్లుగా ఆయన కొనసాగుతున్నారు. అంటే ప్రత్యేకమైనటువంటి నియామకం ద్వారా చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ఎన్నో అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అని ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రామగుండం ఈఎన్సీగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన వెంకటేశ్వరరావు. ఆయన్ని సర్వీస్ నుంచే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2013లో రిటైర్ అయ్యి ఆయన ఎక్స్టెన్షన్పై పనిచేస్తున్నారు మురళీధర్ రావు. ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశంపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే మనం గత కొంతకాలం నుంచి చూస్తున్నాం, తెలంగాణలో ఆయా రకాల పథకాల పేరుతో కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఇద్దరి మీద ఎప్పటి నుంచో అనేక రకాల ఆరోపణలు, అంటే బీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేశారు అనేది బాగా వినిపించింది. ఇలాంటి క్రమంలో మేడిగడ్డ కుంగిబాటు కానీ, లేకపోతే ప్రాజెక్టుల్లో జరిగినటువంటి అవినీతి కానీ, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పి కీలకమైనటువంటి అధికారులు ఈ ఇద్దరు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని చెప్పి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. ఇప్పుడు దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా అధికార వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎవరిని కూడా క్షమించట్లేదు అనేది ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి వ్యవహారాల్లో అనేక మంది ఉన్నతాధికారులు వేటు గురవుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి. ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు కూడా త్వరలోనే ప్రభుత్వం వారిని బదిలీ చేయటం, అలాగే వేటు వేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఏదైతే ఈ ఇద్దరిని, ముఖ్యంగా వెంకటేశ్వరరావు ఆయనైతే సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించింది. సస్పెండ్ చేయటమో లేకపోతే బదిలీ చేయటమో అది వేరే విషయం, కానీ సర్వీస్ నుంచి తొలగించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఏ రకమైనటువంటి రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉందో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అలాగే 2013లో రిటైర్డ్ అయ్యి ఆయన మురళీధర్ రావు బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా పనిచేశారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఈయనకి పేరుంది. ఇట్లాంటి క్రమంలో ఆయన్ని కూడా తక్షణమే రాజీనామా చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.